వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చెత్త ఇవ్వండి, నిత్యావసరాలు తీసుకోండి అని ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండలో స్వచ్ఛ రథాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మండలానికి ఒక స్వచ్ఛ రథం ఉంటుందని తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారని చెప్పారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాలన్నదే తన ఆలోచన అని పేర్కొన్నారు. గ్రామ స్వచ్ఛ రథాలు ప్రతి ఇంటి వద్దకు వచ్చి చెత్తను సేకరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. తన ఆలోచనంతా ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాలనే దానిపై ఉంటుందన్నారు. పౌరుషాల గడ్డ పల్నాడు అని ఈ ప్రాంతానికి వస్తే వైబ్రేషన్స్ వస్తాయన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చిరంజీవి భువనంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రజలకు, పాత్రికలకు ధన్యవాదాలు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మరోసారి సీఎం ఆంధ్ర లక్ష్య సాధనలో పల్నాడు జిల్లా గణనీయమైన ప్రగతిని సాధించింది. ఈ వివరాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాం సార్. జిల్లాలోనే ప్రతి ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నాం. అది పెద్ద మార్పు. ఒకసారి ఇప్పుడే ఆడబిడ్డ చెప్పింది, లక్ష్మీ గోవిందమ్మ. ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఇంట్లో చెత్త వస్తుంది, ఆ చెత్తని కాంపోస్ట్గా తయారు చేసుకుని మీ ఇంటి పైన టెర్రస్ గార్డెన్ పెట్టుకుని మీకు కావలసిన కూరగాయలు కూడా మీరు పండించుకునే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి కార్యక్రమంలో నేను విశాఖపట్నం వెళ్ళొచ్చాను. విశాఖపట్నంలో మీరు చూస్తే దగ్గర వేస్ట్ నుంచి కరెంటు తీస్తారు, చెత్త నుంచి కరెంటు తీస్తారు. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెడితే అన్ని నిలిపేసి 2 మాత్రం అడ్వాన్స్ స్టేజ్కి వస్తే, ఒకటి గుంటూరు, 2 విశాఖపట్నం పనిచేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 ప్లాంట్లు పెడుతున్నాం. ఈ 5 ప్లాంట్లు పెడితే పట్టణ ప్రాంతాల్లో చెత్తంతా కూడా ఈ యొక్క కరెంటు తయారు చేసే ప్లాంట్లకు వెళ్తాయి. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా తడి చెత్త, పొడి చెత్త. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, తడి చెత్తని కాంపోస్ట్గా తయారు చేసుకుంటాం, సెగ్రిగేట్ చేయాలి. రాజమహేంద్రవరంకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత శివరామ సుబ్రహ్మణ్యం కుమారుడి వివాహ వేడుకకు ఆ పార్టీ అధినేత జగన్ హాజరయ్యారు. బెంగళూరులోని ది లీలా భారతి సిటీలో జరిగిన వివాహ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నూతన వధువరులు నాగ ఉమ్మ, యశ్వంత్లను జగన్ ఆశీర్వదించారు. హలో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాలకు కేటాయించిన స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే ధర్మరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఇళ్లలో సేకరించిన ప్లాస్టిక్, పేపర్, పొడి చెత్తను గోనె సంచుల్లో ఉంచి రథం ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం నిత్యావసర సరుకులు పొందవచ్చు. ఎమ్మెల్యే ధర్మరాజు ప్రజలకు చెత్త వేరు చేయడం ద్వారా పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ఏఎంసీ చైర్మన్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే మనకి ఉపయోగకరంగా వేస్ట్ మెటీరియల్ ఉంటుందో వాటిని ఎక్కడా కూడా రోడ్ల మీద కానీ ఎక్కడ పాడేయకుండా వివిధ రకాలుగా వాటి ద్వారా
అనేక ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయి. అంటే మనకు కూడా బాధ్యత ఉండేటట్టు ప్రజలకు కూడా, అలాగే మన అధికారులు అందరూ కూడా కలిసి ఆల్రెడీ మనం ప్రతి 3వ శనివారం నాడు స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం చేస్తూ ఒక్కో థీమ్ని తీసుకుంటూ ప్రతిసారి కూడా మొదలుపెట్టిన ప్రతి నెల 3వ వారంలో శనివారం రోజున చేస్తున్నాం. చాలా గ్రామాలు చాలా క్లియర్గా, అంటే గత ప్రభుత్వంలో చెత్త అంతా వదిలి వెళ్ళిపోతే ఆ చెత్తను అంతా కూడా క్లీన్ చేసుకుంటా ఈరోజు మనం గ్రామాలన్నీ కూడా పచ్చదనంతో వేమూరు నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆసుపత్రిని సందర్శించి బయోమెడికల్ వ్యర్థాల సేకరణలో బార్కోడ్ సిస్టమ్ను పరిశీలించి అధికారులను సూచనలు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు శానిటేషన్ సిబ్బందితో సమావేశమై పరిశుభ్రత, వైద్య సేవలు, ప్రమాణాలు, వ్యర్థాల నిర్వహణపై సమగ్రంగా తనిఖీ చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ పురవేదిక వరకు ర్యాలీ నిర్వహించగా ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించబడి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఈ కార్యక్రమంలో ఒక గ్రామంలో పాల్గొని ప్రజలకు సందేశిస్తూ ఉన్నారు. మేము కూడా దాదాపు ఏదో ఒక మండలంలో నుంచి ఒక గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వస్తూ ఉన్నాము. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని స్వచ్ఛాంధ్ర దిశగా కాలికి చెప్పులు, బూట్లు వేసుకుని శ్రీవారి చిత్రపటంతో ర్యాలీ చేసిన వారు వెంటనే క్షమాపణ చెప్పాలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ శాసన మండలిలో నిన్న జరిగిన పరిణామాలపై ఆయన స్పందించారు. వైసీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. వారికి లీగల్ నోటీసులు పంపిస్తామన్నారు. వైసీపీ అధినేత జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. ఎవరెవరు స్వామివారి పట్ల అపచారంగా వివరించారో వారందరికీ లీగల్ నోటీసులు పంపించబోతున్నాం. వెంటనే జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు గౌరవించే వ్యక్తి అయితే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నాకు తెలిసినంత వరకు ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్స్తో జరిగింది. ఉద్దేశపూర్వకంగా మీరు కానీ గమనించినట్టయితే ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని అవహేళన చేసే విధంగా వీరు వ్యవహరిస్తున్నారు. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఏం నాటకాలు ఆడుతున్నారా, డ్రామాలు ఆడుతున్నారా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఇష్టానుసారంగా మళ్ళీ ఆయన మా పెద్ద ఒక ఆయన మాట్లాడతాడు, చూపించండి రుజువులు, చెప్పులు వేసుకుంటే అండి. ఈ పక్కనే ఉన్నారు కదా, తల దిప్పు చూస్తుంటే కనపడుండేది కదా, చూసి కూడా ఎందుకు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు బొత్స గారు? మీరు పెద్దల సభలో, మిత్రులారా, శాసన మండలి అంటే పెద్దల సభ, అది ఒక రాక్షస సభగా మార్చేశారు. పెద్దల సభని ఒక రాక్షస సభగా మార్చేశారు. ఎందుకు రాక్షసులు అంటున్నారంటే, ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా బల్లికొరువ మండలం ఉప్పుమాగులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 208 మంది విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రయాణ భారంతో ఎవరు పాఠశాలలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో అద్దంకి నియోజకవర్గ పరిధిలో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ మార్చులు శ్రీ 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 గొట్టిపాటి రవికుమార్ గారి చేతుల మీదుగా ఈ పిల్లలందరూ కూడా సుమారు 42 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఇవాళ ఉప్మారులో 168 మందికి 40 మందికి 40 మందికి అందరూ కూడా 208 మందికి వాళ్ళ సైకిల్ ఇస్తున్నాము. ఇది సేల్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. దాదాపు మొన్న మధ్య ఒక 1000 ఇచ్చారు. మళ్ళీ సరిపోవట్లేదంటే మళ్ళీ అదనంగా ఇంకో 1000 మందికి ఇచ్చారు. అంటే 2000 మందికి ఇచ్చారు. ఒక్కో సైకిల్ 5000 రూపాయలతోటి వాళ్ళు ఒక్కరే 1 కోటి రూపాయలతో సైకిల్ కొనిపెట్టారు మనకి.
మన టార్గెట్ ఫస్ట్ 10,000 అనుకున్నాము. ఇంకా స్కూల్ పిల్లలతో పాటు కాలేజీ పిల్లల బలికూరలో ఇచ్చాము, మొన్న అబ్బాయికులో ఇచ్చాము, అట్లాంటి సంతమాలలో ఇస్తున్నాం, అన్నీ కూడా ఇచ్చేస్తున్నాం. ఇంకా ముఖ్యంగా చదువుకునే పిల్లలు 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తుంది. సోమవారపాడు నుంచి ఎట్ట వస్తుంటారమ్మా? బస్సుకు వస్తున్నారు, కొంతమంది నడిచి వస్తున్నారు, రకరకాలుగా ఉంటుంది. అందుకని చెప్పి అందరికి కూడా సైకిళ్ళు ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వాలని చెప్పి దానికోసం ఇవాళ చాలామంది సంస్థలు అడిగిన వాళ్ళందరూ కూడా నో అనే పాట లేకుండా అందరూ కూడా, నేను అడిగిన వాళ్ళందరూ కూడా ఇచ్చారు. దాదాపు మనం ఇచ్చే సైకిళ్ళు 11,000 సైకిళ్ళు దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పైన 11,500 సైకిల్ అంటే ఈ 6 కోట్ల రూపాయలు కూడా అన్నీ బయట ఇచ్చే. ఒక 1000 సైకిల్ మాత్రం మా కిషోర్ గ్యాడ్స్ కంపెనీ నుంచి ఇచ్చాం, మన అసిస్ట్ నుంచి ఒక 1000 సైకిల్ ఇచ్చాం. మిగతా అన్నీ కూడా దాదాపు 9,500 సైకిల్ అన్నీ కూడా బయట వాళ్ళు ఇచ్చినవే. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనాంతరం ఆలయ వెలుపల మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఇటీవల సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను పరిశీలించినట్లు తెలిపారు. విమానయాన శాఖలో కూడా ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. టీటీడీ తమకు ఉపయోగపడేలా ఏఐని తీర్చిదిద్దిందని అభినందించారు. ఇలాంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రాన్ని స్థాపించాలంటే చాలా కాలం పడుతుందని ఆయన వెల్లడించారు. ఈరోజు తిరుమలలో కలియుగ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా దర్శనం అద్భుతంగా జరిగింది. నాతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మా సెక్రటరీ, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్, అలాగే మా తాలూకా అఫీషియల్స్ చాలా మంది ఈ రోజు దర్శనం కోసం రావడం జరిగింది. మరి ముఖ్యంగా దర్శనం ఒక విశేషం అయితే, దర్శనంతో పాటు మొన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే కొత్తగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని కూడా మేము పర్యవేక్షించడం జరిగింది. మేము కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లో ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంతో కాలం నుంచి మేము కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. మాకు కూడా ఈ రోజు చాలా ఉపయోగపడే విధంగా బ్రహ్మాండంగా ఈ రోజు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ చేశారు. దానికి టీటీడీ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే అలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలనంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ భక్తులు కలిసి, ఎన్ఆర్ఐస్ కొంతమంది అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఈ రోజు ఉండే టెక్నాలజీ, ముఖ్యంగా ఏఐని వాడుకొని భక్తులందరికీ కూడా తక్కువ సమయంలో మంచి ఫెసిలిటీస్ తో స్వామివారి దర్శనం చేసుకునే విధంగా, ఇబ్బంది లేకుండా చేసుకునే విధంగా ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప ఎడిషన్ మన తిరుమల తిరుపతి దేవస్థానానికి. మేము కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మోడల్ స్టడీ చేస్తాం. ఏ టీమ్స్ అయితే దీని మీద వర్క్ చేసాయో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి, దేశంలో మీరు చూస్తున్నారు ఎయిర్పోర్ట్స్ కానీ ఏవియేషన్ తాలూకా సెక్టర్ ఏ రకంగా గ్రో అయింది. 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే 74 నుంచి సుమారు 165 ఎయిర్పోర్ట్లు ఈ రోజు దేశంలో ఉన్నాయి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉన్నపల్లిలో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల మంత్రి నారా లోకేష్ ఆహ్వానంతో ఆత్మీయ కలయిక ఇల్లే వేదిక విందు సమావేశం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు, ఎమ్మెల్యే రామాంజనేయులు కుటుంబాలతో హాజరయ్యారు. 3 గంటల కార్యక్రమంలో రాజకీయ చర్చలకు తావు లేకుండా సరదా సంభాషణలు, నవ్వులు, కుటుంబాల మధ్య సత్సంబంధాలు బలోపేతమయ్యాయి. మహిళలు, పిల్లలు సైతం పరస్పరం కలిసిపోతూ ఆత్మీయ వాతావరణంలో గడిపారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల సమస్యలు, అభివృద్ధి పనులపై గతంలో సమర్పించిన వినతుల స్టేటస్ నివేదికలను లోకేష్ గారికి విమర్శించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల సమస్యలు, అభివృద్ధి పనులపై గతంలో సమర్పించిన వినతుల స్టేటస్ నివేదికలను లోకేష్ వారికి అందజేశారు. విందు అనంతరం హాజరైన మహిళలకు మా ఇంటి గౌరవం అంటూ మంగళవారం పట్టు చీరలను బహుకరించి లోకేష్ తన ప్రత్యేకతను చాటుకున్నారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉందని సూచించారు. శని ఆదివారంలో కడప, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని, పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. మిగిలిన జిల్లాలలోనూ పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రాంగణంలో యూత్ కాంగ్రెస్ చేసిన నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం, కాంగ్రెస్ అగ్రనేత సోనియా నివాసం ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు. భారీ సంఖ్యలో చేరుకున్న బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని, ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. देश की जनता कतई बर्दाश्त नहीं करेगी। మహారాష్ట్రలో నమోదైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భివండి కోర్టుకు హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుంటే వేసిన పరువు నష్టం కేసులో కొత్త పూచికత్తు సమర్పించేందుకు రాహుల్ కోర్టుకు వచ్చారు. రాహుల్కు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సక్పాల్ పూచికత్తు ఇచ్చారు. ఇంతకుముందు గ్యారంటీగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ చరుకూర్ గత డిసెంబర్లో కన్నుమూశారు. దీంతో కొత్త పూచికత్తును కోర్టుకు సమర్పించేందుకు రాహుల్ హాజరయ్యారు. లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా తాజా మెయిల్ బాండుపై రాహుల్ గాంధీ సంతకం చేశారు. ఈ కేసులో కొత్త గ్యారంటీగా సక్పాల్ కూడా హాజరయ్యారు. భారత్ పర్యటనలో ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్యలు చేపట్టారు. కీలక ఖనిజాలు, భద్రతాంశాలపై దృష్టి పెట్టిన ఇరువురు నేతలు బహుముఖ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. వచ్చే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం $20 బిలియన్ల మించి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. లాటిన్ అమెరికాలో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా బ్రెజిల్ ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. లూలా స్ఫూర్తిదాయక నాయకత్వం, దార్శనికతతో ఇరు దేశాల ప్రయోజనం పొందుతున్నాయని, ఇది విన్ విన్ భాగస్వామ్యమని అభివర్ణించారు. ఈ 2 దేశాలు కలిసి పనిచేస్తే దక్షిణార్ధ గలం మరింత బలపడుతుందన్నారు. ఉగ్రవాదం, దానికి మద్దతునిచ్చేవారు మానవాళికి శత్రువులని ఈ 2 దేశాలు అంగీకరిస్తున్నాయని చెప్పారు. आगे ले जाने के लिए प्रतिबद्ध है। खुशी है कि हम ब्राजील में डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर के लिए सेंटर ऑफ एक्सीलेंस बनाने पर काम कर रहे हैं। आर्टिफिशियल इंटेलिजेंस, सुपर कंप्यूटर, सेमीकंडक्टर्स और ब्लॉकचेन जैसे क्षेत्रों में अपने सहयोग को भी हम प्राथमिकता दे रहे हैं। हम दोनों देश मानते हैं कि टेक्नोलॉजी मस्ट बी इंक्लूसिव एंड इट मस्ट बिकम अ ब्रिज फॉर शेयर्ड प्रोग्रेस। ऊर्जा सहयोग हमारे संबंधों का एक मजबूत स्तंभ रहा है। हाइड्रोकार्बन के साथ साथ हम रिन्यूएबल एनर्जी, एथेनॉल ब्लेंडिंग, सस्टेनेबल एविएशन फ्यूल ऐसे अनेक क्षेत्रों में भी सहयोग को और ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని అగ్రరాజ్య సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ప్రపంచ దేశాలపై మళ్లీ 10% టారిఫ్లు విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై తాజాగా సంతకం చేశారు. ఈ సుంకాలు దాదాపు వెంటనే అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. They pay tariffs. This is a reversal from what it used to be, as you know. India, I think Prime Minister Modi is a great gentleman, a great man, actually. But he was much smarter than the people that he was against in terms of the United States. He was ripping us off in India. So we made a deal with India, and it's a fair deal now. And we are not paying tariffs to them, and they are paying tariffs. We did a little flip. ఇది ఇవాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.